తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ప్లాట్ కొనాలి అంటే మీరు ఏది కొంటే బెటర్ అంటారు? మీ దగ్గరకు వచ్చి ఎవరైనా కన్సల్ట్ అయ్యారు, సార్ ఇప్పుడు మేము ఇట్లా కొనాలనుకుంటున్నామండి రాజు గారు ఏం చెప్తారు అన్నారు, ఏమంటారు? ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ ఏంటి అని అడుగుతాం. ఇంకా డాక్టర్ పరిభాషలో చెప్పాలంటే మీ రోగం ఏంటి, మీ రోగం తెలిస్తే ట్రీట్మెంట్ చేయడానికి వస్తుంది. రైట్. అట్లాగే మీ రిక్వైర్మెంట్ తెలిసి ఉండాలి మాకు. ఆ రిక్వైర్మెంట్లో తక్షణం నాకు ఉండడానికి ఇల్లు కావాలన్నారు అనుకోండి, ఉండడానికి ఇల్లు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫ్లాట్ తీసుకోవడమే కరెక్ట్. నాకు తాత్కాలిక అవసరము తక్షణమే ఇల్లు కావాలనుకుంటే ఫ్లాట్ కరెక్ట్. కానీ దీర్ఘకాలికానికి పోతే జనరల్గా మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ దేనికోసం చేస్తామంటే, ఇప్పుడు నేను చేయగలిగే స్థితిలో ఉన్నా, భవిష్యత్తులో చేయలేని స్థితికి పడిపోతా, అప్పుడు నన్ను ఆదుకోవడానికి ఒక ఎసెట్ కావాలా. కాబట్టి అట్లా ఆలోచించే వాళ్ళకి మాత్రం నేను ఫ్లాట్ ప్రిఫర్ చేయను, ప్లాట్ ప్రిపేర్ చేస్తా. ఎందుకంటే అపార్ట్మెంట్లోని ఫ్లాట్ లైఫ్ ఓ 50 years ఓ 60 years అనుకుంటే, ఆ తర్వాత ఎగ్జాక్ట్ నువ్వు రిటైర్ అవుతావు, ఆ అపార్ట్మెంట్లో రిపేర్లు స్టార్ట్ అవుతాయి, నీకు వచ్చే యాక్టివ్ ఇన్కమ్ ఆగిపోతుంది, ఈ మధ్య పెన్షన్ కూడా లేకుండా పోయినాయి. ఈ రెండు ఆగిపోయిన తర్వాత రిపేర్లకు నీ దగ్గర నుంచి డబ్బులు ఎక్కడ వస్తాయి? అది ఒకవేళ కూల్ చేయాల్సి వస్తే, అపార్ట్మెంట్లో డెమాలిషన్ చేయాల్సి వస్తే, అందరితో పాటు నీది కూడా డెమాలిషన్ చేయాలి. అప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలంటే నీ దగ్గర డబ్బులు ఎక్కడ? ఆదుకుంటుంది అంటే అవసాన దశలో, అంతిమ దశలో ఆదుకుంటుందనుకున్న అపార్ట్మెంట్లోని ఫ్లాటు అడ్డంగా మారుతుంది, నీకు ఆవేదనగా కల్పిస్తుంది. అప్పుడు నీకు అన్డివైడెడ్ షేర్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే 38 గజాలు 36 గజాలతోటి ఏం చేసుకుంటావు? ఇండిపెండెంట్గా ఇల్లు కట్టుకుంటావా? సొసైటీ అంతా ఒప్పుకోదు, కాలనీ సొసైటీ ఒప్పుకోదు. అప్పుడు నీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తాత్కాలిక అవసరం కాదు, నాకు దీర్ఘకాలిక అవసరము లేదా పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే మాత్రం ఓపెన్ ప్లాట్ ఈజ్ ద బెస్ట్. లేదు తాత్కాలిక అవసరం కావాలనుకుంటే మాత్రం అపార్ట్మెంట్ బెస్ట్. ఓకే. సో జనరల్గా ఎవరైతే తీసుకున్నా నేను అనుభవించాలి, తర్వాత నా పిల్లలు అనుభవించాలనే ఉద్దేశంతోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ అపార్ట్మెంట్లో ఆ ఛాయిస్ ఉండదు. అదే ఓపెన్ ప్లాట్లో అయితే ఆ ఛాయిస్ ఉంటుంది, లేదా ఇండిపెండెంట్ హౌస్లో అయితే ఆ ఛాయిస్ ఉంటుంది, అదే అగ్రికల్చర్ ల్యాండ్లో అయితే ఆ ఛాయిస్ ఉంటుంది. సో దీంట్లో మీ రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్తే దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసి ఒక అడ్వైజ్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే అవుట్స్కట్స్ వైపు మన ఆలోచన వెళ్ళిపోయిందండి. కానీ సిటీలో జాబ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ ఇక్కడ జాబ్ ఉంది, మనం ఎక్కడో ఇల్లు లేకపోతే కొనుక్కున్నాం అనుకోండి, అక్కడి నుంచి వచ్చేసరికి ట్రావెలింగ్కే గంటలు అయిపోతుంది మనకు తెలిసి ట్రాఫిక్లో. సో ఫ్లాట్ కొనాలని అనుకుంటారు, ఎందుకంటే ప్లాట్కి అన్ని డబ్బులు మన దగ్గర ఉండవు, అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేము. సిటీలో ధరలు ఎలా ఉన్నాయి, ఎక్కడ కొంటే మంచిది అంటారు, మీరేం చెప్తారు? ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా సిటీలో కూడా అవుట్స్కట్లో అయితే రేట్లు తక్కువ వస్తాయి, సిటీలో అయితే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి అనేది మనం అందరం అనుకుంటాం. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ హైదరాబాద్లో చూస్తే అవుట్స్కట్ల రేటు కంటే సిటీ సెంటర్లో కూడా రేటు తక్కువ ఉన్నాయి. ఎక్కడున్నాయండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆయత్ నగర్ ఉంది, ఓకే, కుంట్లూరు ఉంది, లేదనుకుంటే ఇటు కీసర వైపు రాంపల్లి ఇటువైపు తీసుకుంటే ఇక్కడ మీకు 30,000 లోపు కూడా ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్. కానీ అవి కూడా లాంగ్ డిస్టెన్స్ కదా. కానీ మీరు సిటీ లోపల అంటున్నారు కదా, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంటే సిటీగా పరిగణిస్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్ దాటితే శివారుగా పరిగణిస్తున్నారు. అదే శివారు అనుకుంటే ఇప్పుడు కొల్లూరు ఉంది, లేదా తెల్లాపూర్ ఉంది, లేదా మీకు మహేశ్వరం ఉంది, లేదా తుక్కు కూడా ఉంది. ఇక్కడ మీకు 30,000 కూడా రావు కదా, ఇంకా ఎక్కువనే కదా కాస్ట్. సో నేనేమంటున్నా, జనరల్ కాకుండా ఇన్ జనరల్ కాకుండా స్పెసిఫిక్గా మీరు చేస్తున్న జాబు ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి దగ్గరలో ఏడ తీసుకుంటే బాగుంటుందో మనం చెప్పగలుగుతాం. ఓవరాల్గా చెప్పడం అనేది అందరికీ ఉపయోగకరంగా ఉండదు. సో సిటీ శివార్లు దాదాపు తక్షణం మీరు ప్రైమ్ ప్రాజెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే
కాస్త డబ్బు ఎక్కువ ఉందనుకో, నగరానికి దగ్గర ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ బేస్ దగ్గర ఉన్న దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కాస్త ఎక్కువే కావచ్చు, కానీ తిరిగి అమ్ముకోవడానికి వీలైన ప్రాంతం, అనువైన ప్రాంతం, మీకు కూడా లాభదాయకంగా ఉంటుంది. అట్లా ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్.